కూడా ఇక్కడ బిల్డింగ్ అయితే తీసేసిండు. ఈ గణపతిని ఇంకో ట్రాలీ మీద ఎక్కించి దాని తర్వాత మేము ఆ ట్రాలీ నుండి వెళ్ళి షెడ్ కట్టని అయితే పెట్టాలి. ఇక్కడ 1 సెట్ ట్రాలీ వచ్చేసింది. ఎంత ఉంది ఇంకా గణపతి అక్కడే ఉంది. ఈ గణపతిని దీని మీదకి చెక్కిచ్చి దాని తర్వాత ప్లేన్ అయితే ఇంకా అతను తింటుందంట. ఇప్పుడు షెడ్ కడక అయితే వచ్చేసినాం. మీద అన్ని ఆ కట్టెలు అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు అటు పక్కన ఏమో విశాల్ ఎక్కుతున్నాడు. ఇప్పుడు నేను ఇటు పక్క ఎక్కాలి, ఇది కూడా తీసేయాలి. ఇంకా ఈ షెడ్ మీద అయితే తీసేసి మళ్ళీ వేయాలి. ఇప్పుడు గణపతి అయితే ఇక్కడ పెట్టేయాలి. ఇంకా అక్కడనేమో మా అన్నలు ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చేస్తున్నారు. ట్రాక్టర్ మీద గణపతి అయితే ఎక్కిస్తున్నారు. ఇంకొక ట్రాక్టర్ మీదకి 1 ఫీట్, అది 1 ఫీటే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ షెడ్ తీసే లోపల మా గణపతి కూడా వచ్చేసింది. ఇంకా ఈడ కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, చెట్లు వైర్లు అవన్నీ పక్కన జరుపుకుంటూ మేము గణపతిని అయితే ముందుకైతే తీసుకెళ్ళాము. మా గణపతి కూడా వచ్చేసింది, వెనకాలనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి క్రేన్ కూడా వస్తుంది. దాని వెనకాల క్రేన్ ఉంది. ఆ క్రేన్ లోకి పెట్టి మళ్ళీ గణపతి షెడ్ లోకి అయితే ఎక్కాలి. ఇంకా ఈడనే మస్తు వైర్లు ఉన్నాయి ఇక్కడ. మా గణపతి వెనకాల ఇంకొక గణపతి కూడా వస్తుంది. షెడ్ దగ్గరకు వచ్చి గణపతి ట్రైన్ కూడా పెట్టేశాము. గణపతికి గణపతి అయితే ఎక్కిచ్చేసారు. అది బయటనే పెట్టాలి, షెడ్ లో కూడా పెట్టలేదు. షెడ్ అంతా తీసేయాలి. ఇప్పుడు షెడ్ అంతా తీసేసాక గణపతిని అయితే పెట్టాలి. ఇక్కడ షెడ్ కట్టెలు కూడా మళ్ళీ కలుతున్నాము మేము. ఇంకా అందరూ ఎంతో స్ట్రగుల్ అయ్యాక దాని తర్వాత ఈ షెడ్ అయితే కట్టేశాము. ఈ పనిని కష్టంతో చేయాలి, ఎవరు అందరూ ఇష్టంతో చేస్తారు. ఇంకా గణపతి పూజ కూడా అయిపోయింది. గణపతి పూజ కూడా చేశాము మేము. ఇప్పుడే మా గణపతి పూజన అయితే అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత నేను మా ఊర్లో ఆర్మూర్లో గణపతి చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా బాగున్నాయి. డీజేలు పర్మిషన్ లేవంట, అందుకోసం మొత్తం బ్యాండే ఉన్నాయి. నేను ఇప్పుడు కలాల్సి దగ్గర ఉన్నాను. మా అన్నలు ఇప్పుడే గణపతి అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశారు. అసలు పెట్టద్దు అనుకున్నారు, కానీ లాస్ట్ కి అయితే గణపతి అయితే తెచ్చి పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ గణపతి అయితే ఉంది. ఇప్పుడు పూజ కూడా అవుతుంది. ఒక 7-8 ఇయర్స్ ముందు నుండి వెళ్తుండే ఈ ట్రాక్టర్ లో తెచ్చి పెట్టేశారు. ఇంకా ఇప్పుడు వాననైతే పడుతుంది. రేపైతే షెడ్ అయితే వేసేస్తారు. ఇది నిజంగానే పట్టలేదు. ఇప్పుడు ఏం చేసామంటే మేము అక్కడ ఉన్న ఇవన్నీ తీసేసి మళ్ళీ కట్టాము. మీద ఉన్నాయన్నీ తీసేసి కట్టాము. ఇది ఒక్కటే ఉంచాము, కింద ఉంచాము. కానీ ఇప్పుడైతే చాలా వాన పడుతుంది. ఇక్కడ కింద చూడండి, మొత్తం వాటర్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాయి. ఇంకా ఈ ప్లేస్ లో ఆ క్రేన్ కూడా పట్టలేదు. అప్పుడు మేము ఏం చేసామంటే క్రేన్ గణపతిని ఇక్కడి వరకు అయితే తెచ్చాము, ఇక్కడనైతే పెట్టేశాము. దాని తర్వాత మా అన్నలు ఎలా జరిపారంటే ఇక్కడ గణపతి ఇటు పక్క ఒక సగం మంది అందరు ఇటు పక్కనే వచ్చేసిండ్రు. అందరు ఇటు పక్క వచ్చేసి ఇటు పక్క నుండి నోకి సగం అటు పక్క అక్కడి వరకు అయితే జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇటు పక్కన వస్తారు.
అట్లా అటు ఇటు నొక్కుంటూ లాస్ట్ కి అయితే ఇక్కడి వరకు అయితే తెచ్చేసాము మా గణపతిని. అక్కడ ఉండేది చాలా బలం ఉండే ఈ గణపతి మాత్రం. కానీ నేను మా గణపతిని అసలు మీకు చూపెట్టానా, ఇప్పుడు చూపెడతాను చూడండి. ఇంకా నిన్న పూజ కూడా అయిపోయింది. ఫస్ట్ డే పూజ. నేను వీడియో కూడా తీయలేను, అప్పుడు చాలా వాన పడుతుంది, ఇప్పుడు కూడా వాన పడుతుంది, మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా అటుపక్క చూడండి మొత్తం ఇక్కడి వరకు అయితే వచ్చేసాయి. అంతకుముందు మేము అక్కడ అటుపక్క రోడ్ మీదనైతే వెళ్తుండే ఆడ, కానీ ఇప్పుడు అక్కడ పోలీసు పర్మిషన్ ఇయ్యలేరని ఇప్పుడైతే ఇందులో పెట్టాము. ఇక్కడనేమో అన్ని వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు చిన్న చిన్న మట్టి గణపట్లు అయితే మా దగ్గరికి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇంట్లో పెట్టుకుంటారు కదా, అది ఇక్కడ వెళ్తారు. మేము లాస్ట్ కి ఈ గణపట్లని చెరువులోనైతే వేస్తాము. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ అన్ని పెట్టారు గణపట్లు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, 1 2. అక్కడనేమో తోడు గణపతి ఉంది, ఇంకా ఇక్కడనేమో ఎల్క ఉంది. ఇక్కడనైతే వెళ్తుండే, ఇప్పుడు ఇక్కడ పెట్టాము. వాటర్ అయితే మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు ఈ మోల్లో ఇక్కడ క్లీన్ చేస్తే ఈ వాటర్ అటు పక్క వెళ్తాయి, సగం అయితే వెళ్తాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.